మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, సెప్టెంబర్ మాసం విశేషంగా మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? ఏళ్ళక్షణంలో ఉన్నారు, దాంతోడు చంద్రగ్రహణం కూడా ఉంది. సో దీని తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఉంటాయి వీళ్ళకి? గ్రహణం అంటే అమావాస్య చాలా గొప్ప రోజు. భూమి మీద ఏం మొదలెట్టాలని అమావాస్య రోజు మొదలెడతారు. మామూలుగా ఇప్పుడు వినాయక చతుర్థి నడుస్తుంది. వినాయక చతుర్థి రోజు దాన్ని మన ఆస్ట్రాలజీలో రిక్త అంటారు. రిక్త అంటే ఎంటీ. అంటే ఏంటి? ఇప్పుడు ఒక చెంబు ఉంది. ఒక చెంబులో ఫస్ట్ మనం ఒక చుక్క నీళ్ళు వేస్తాం. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఆ చెంబు కాస్త నీళ్ళతో నిండిపోతుంది. కానీ ఫస్ట్ వేసే డ్రాప్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు నేను వాటర్ గురించి, చెంబు గురించి మాట్లాడలేదు. చెంబు అనేది మన మైండ్, ఆ డ్రాప్ అనేది ఫస్ట్ థాట్, మొదటి ఆలోచన. అంటే ఏదైనా పని మొదలు పెట్టాలంటే మొట్టమొదటిగా వేసే విత్తనం ఆలోచన వినాయక చవితి రోజు నాటాలి. అంటే వినాయక చవితి రోజు ఏ కోరిక ఉన్నా మనం కోరుకోవాలి. ఇప్పుడు వినాయక చవితి రోజు మీరు కోరుకున్నారా? చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వినాయక చవితి నుంచి 11 days ఉంటుంది, కానీ 11 daysలో మోస్ట్ ఇంపార్టెంట్ వినాయక చవితి రిక్త. అది ఆ రోజు తప్పనిసరిగా ఏదైనా కోరిక ఉంటే కోరుకోవాలి అని మన శాస్త్రాల్లో కూడా ఉంది. అసలు శాస్త్రాల్లో ఏంటంటే ఇది ఒక ఎక్స్క్లూజన్. శాస్త్రాలు ఏమంటాయి? అసలు నువ్వు జీవితంలో ఎప్పుడు కోరిక కోరకూడదు. నువ్వు కోరినా అవో అక్కడ. ఎందుకంటే నీ కర్మానుసారంగా నీకు ప్రతిఫలం అనేది వస్తూ ఉంటుంది. నువ్వు కష్టపడితే నీకు రిజల్ట్ వస్తుంది. నీ స్థాయి మించి, నీ అర్హతకు మించిన కోరుకున్నావు అంటే నిజం అవుతుందా? అది కష్టపడ్డావు అంటే, నిన్ను నువ్వు డెవలప్ చేసుకున్నావంటే, ఒక స్థాయికి వచ్చావంటే, ఏదైనా ఒకటి క్రికెట్, సినిమా, బిజినెస్, జాబ్, నీకు దాని తగ్గట అర్హత వస్తుంది. అప్పుడు దేవుడు దాని ప్రతిఫలం ఇస్తాడు. అంతేగాని మనం కోరుకోకూడదు. మన బాధ వ్యక్తపరచవచ్చు. కోరుకోవడం వేరు, బాధ వ్యక్తపరచుకోవడం వేరు. రెంట్ కట్టలేకపోతున్నా, పిల్లోడి స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నా, ఇలా చెప్పాలి. మన వాళ్ళు కరెక్ట్ రివర్స్గా, నాకు కార్ కావాలి, నాకు ప్రగతి నగర్లో 2 bedroom ఇల్లు కావాలి. వ్యాపారం చేయకూడదు, ఇది చెప్పాలి. నాకు రెంట్ కట్టడానికి కూడా డబ్బులే ఉంటే అప్పుడు దేవుడు సొంత ఇల్లు ఇస్తాడు. అంతేగాని నాకు ప్రగతి నగర్లో 2 BHK కావాలి, గచ్చిబౌలిలో డూప్లెక్స్ కావాలి అంటే చాలా అసలు తప్పది. ఉన్నది కాస్త పోగొట్టుకోవాల్సి వస్తుంది. సో మనం ఎప్పుడైనా కోరుకోకూడదు. కానీ రిక్త రోజు, వినాయక చవితి రోజు మనం కోరికలు కోరుకోవాలి. అది శాస్త్రాల్లో కూడా ఉంది. ఇప్పుడు ఏ మాసం గురించి మాట్లాడబోతున్నాము? సెప్టెంబర్ మాసం. ఇంకా తెలుగులో చెప్పాలంటే ఇప్పుడు మీకు భాద్రపద మాసం వేసుకోండి. సో ఇప్పుడు కోరిక గురించి వచ్చాము. కానీ ఇప్పుడు మనం స్టార్ట్ అయింది భాద్రపద మాసం. మనం వెళ్ళే దారిలో మనకు వినాయక చవితి, దసరా, దీపావళి, అది కాకుండా మనకు గురు రాశి మార్పు కూడా జరుగుతుంది అక్టోబర్లో. కానీ ఇది చేంజింగ్ టైం. కరెక్ట్ సెంటర్లో ఉన్నాం మనం. వినాయక చవితికి, అటు కార్తీక మాసానికి సెంటర్లో ఉన్నాం. ఇటు పౌర్ణమికి, అమావాస్యకి సెంటర్లో ఉన్నాం. ఇటు వినాయక చవితికి ఆ వినాయకుడిని మనం హుసేన్ సాగర్లో విసర్జన చేస్తాము, దానికి సెంటర్లో ఉన్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, గురువు మిథునం నుంచి కర్కాటంలోకి వెళ్తున్నాడు, దానికి కూడా మనం సెంటర్లో ఉన్నాం. అంటే కరెక్ట్ మార్పుకి ఇది ఆ టైము, ఆ చిహ్నము. సో నిమిత్తం అంటారు చూడండి. సో మార్పు, మన జీవితంలో ఏదైనా మార్పు రాబోతుంది, దానికి సంకేతం, దానికి సూచన ఇప్పుడు సమయం. దిస్ ఈజ్ ద మంత్. సెప్టెంబర్ ఈజ్ ద మంత్ ఆఫ్ చేంజ్, ద బిగ్ చేంజ్. చూడండి, కావాలంటే చాలా మార్పులు వస్తాయి. మీకు సోషల్ మీడియా మీద ఐడియా ఉంటే, సినిమాల మీద ఐడియా ఉంటే,
మార్పు అనేది ఈ నెలలో జరుగుతుంది. మీరు చూడండి. సరే, మనం ఇంట్రడక్షన్ ఇచ్చేసాము, మేషరాశికి వెళ్ళిపోదాం. మేషరాశి శుక్రుడు 5వ ఇల్లు, బుధాదిత్య యోగం అంటే సూర్యుడు బుధుడు 6వ ఇల్లు, కుజుడు 7వ ఇల్లు, గురువు వీళ్ళకి 3 నుంచి 4లోకి వెళ్తున్నాడు. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, 3 నుంచి 4లోకి వెళ్తున్నాడు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. గురు పరివర్తన జరుగుతుంది అక్టోబర్ నుంచి మనకు డిసెంబర్లో గురు పరివర్తన ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. గురువు మిథునం నుంచి కర్కాటంలోకి వెళ్తున్నాడు, అంటే ఉచ్చ స్థితికి వెళ్తున్నాడు. అంటే యాక్చువల్లీ మంచి సమయం వీళ్ళకి. డెఫినెట్గా మేషరాశి వాళ్ళకి అద్భుతమైన సమయం. శుక్రుడు 5వ ఇంట్లో ఉన్నాడు, కుజుడు 7వ ఇంట్లో ఉన్నాడు, అంతా ఓకే. మైనర్ ట్రాన్సిట్ అది. మేజర్ ఏంటి? గురువు మారుతున్నాడు. మిథునం నుంచి కర్కాటకం అంటే ఉచ్చ స్థితికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? కర్కాటకం అంటే వాడి జాతకంలోని 4వ ఇంట్లోకి వెళ్తున్నాడు. ఇప్పుడు మీరేంటి గురుగారు మాకేం అర్థం కావట్లేదు, 4వ ఇంటికి వెళ్తున్నాడు, కర్కాటక రాశికి వెళ్తున్నాడు అంటే ఉచ్చ స్థితికి వెళ్తున్నాడు. కానీ ఉచ్చ స్థితి ఎక్కడ తీసుకొస్తున్నాడు అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా. మన లైఫ్లో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. 4వ ఇల్లు అంటే ఫస్ట్ మనకు వచ్చేది మన బాడీ, మన హెల్త్, మన ఇల్లు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అవర్ విల్ పవర్. సో చెప్పేది ఏంటంటే మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మీ విల్ పవర్ మోస్ట్ ఇంపార్టెంట్, మీ విల్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. లైఫ్లో చాలా మనం కింద మీద ఎన్నో చూస్తూ ఉంటాం, కానీ విల్ పవర్ ఉన్నాడికి ఏం ఫరక్ పడదు. పిరికివాడు కష్టాలు వస్తే ఇబ్బందులు పాలవుతాడు, ఏడుస్తాడు, ఎమోషనల్ అవుతాడు, గట్టిగా అరుస్తాడు, పిల్లం మీద అరుస్తాడు, అమ్మ మీద అరుస్తాడు, కంచాలు ఇసరేస్తాడు. విల్ పవర్ స్ట్రాంగ్ ఉన్నాడు అన్నీ నెట్టుకుంటూ ముందుకెళ్ళి సాధిస్తాడు. శుక్రుడు 5వ ఇంట్లో అంటే సినిమా ఫీల్డ్, కుజుడు 7వ ఇంట్లో అంటే బిజినెస్. సినిమా ఫీల్డ్లో ఉండే వాళ్ళకి మంచి సమయం ఉంది. కండిషన్ మీరు మేషరాశి అయితే వ్యాపారం కూడా బాగానే ఉంది. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ కొత్తవి స్టార్ట్ చేయొచ్చు అంటారు. మంచి అద్భుతమైన సమయం అండి. మేషరాశి వాళ్ళకి అద్భుతమైన సమయం. ర్యాంపెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. అంటే ర్యాంపెంట్ అంటే మంచి పెద్ద మోతాదులో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. అసలు భయపడాల్సిన అవసరం లేదు. గర్ల్ ఫ్రెండ్స్కి కూడా బాయ్ ఫ్రెండ్స్తో చాలా మంచి సమయం గడుపుతారు. తర్వాత బుధాదిత్య యోగం 6వ ఇంట్లో. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాళ్ళకి చాలా మంచి సమయం. ఇవేవో ఎగ్జామ్స్ ఉంటాయి ఇప్పుడు వీళ్ళకి, ఎంబీఏ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి అనుకుంటే ఇప్పుడు ఆగస్ట్ సెప్టెంబర్లో. వాళ్ళకి మంచి సమయం, మంచి మార్కులు కొడతారు. కానీ ఒక్కడే మీరు ఫోకస్ కరెక్ట్గా ఉండాలి. ఫోకస్ తప్పితే కష్టం. ఫోకస్తో ఉండండి. గురు దత్తాత్రేయాన్ని ఆరాధించండి. ఎందుకంటే గురువు మారుతున్నాడు, గురువు ఉచ్చస్థితికి వెళ్తున్నాడు కాబట్టి గురు దత్తాత్రేయ ఆశీర్వాదం కావాలి. ఎందుకు కావాలి అంటే ఎవరికైతే జాతకం బాగుందో వాడికి ముందుంచే ఉంటుంది. మనం గుడికి ఎందుకు వెళ్తాము బేసిక్గా? లేకపోతే ఎందుకు ఇంట్లో దత్తాత్రేయ చిన్న విగ్రహం బొమ్మ పెట్టుకుంటాము? మన జాతకం బాగాలేదు, అప్పుడే కదా చదువు సరిగ్గా రాదు, విల్ పవర్ తక్కువ ఉంటుంది, జాతకం బాగాలేదు, చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. కానీ ఏంటి, మనకు బాగుపడాలని ఉంది. అలాంటప్పుడే చెప్పేది దత్తాత్రేయ స్వామి చిన్న బొమ్మ పెట్టుకోవాలి, స్వామిని ఆరాధించాలి. మోస్ట్ ఇంపార్టెంట్ మనల్ని మనం నమ్మాలి. చాలామంది ఆ బుక్కులు తెరిచి కింద మీద అయిపోతుంటారు, నేను చదవలేను అనుకుంటారు. కానీ ఈ సమయంలో మీరు స్టార్ట్ చేస్తే మీకున్న కెపాసిటీ కంటే మీరు బాగా చేయొచ్చు. చాలామంది వెనకబడిపోతారు, నా వల్ల అవ్వదని చెప్పేసి ఏదేదో చేసుకుంటూ మెల్లిగా అలా కాకుండా మిమ్మల్ని మీరు ఈ సమయంలో నమ్మి ముందుకి ఇలా ఎంబీఏ ఎగ్జామ్ రాస్తే చాలా బాగుంటుంది. లేట్ చేయొద్దు, త్వరగా మొదలుపెట్టండి. స్వామి పాదాలు గట్టిగా పట్టుకోండి. మీకు సమయం బాగుంది మిత్రమా. ఈ నెల స్టార్ట్ అయింది మనకి ఎప్పుడు ఉగాది, అప్పటి నుంచి ఇప్పుడు చూసుకుంటే ఈ నెల బాగుంది. సెప్టెంబర్ మీకు మేషరాశి వారు ఈ నెలని పాడు చేసుకోవద్దు. ప్రతి నెల సపోర్ట్ దొరకదు. ఏ నెల అయితే సపోర్ట్ దొరుకుతుందో, దేవుడు ఎంతో కొంత మీకు అనుగ్రహం ఇస్తున్నాడో, అప్పుడు మీరు ఛానలైజ్ చేసుకొని
స్వామిని ఆరాధించుకొని పుస్తకాన్ని దండం పెట్టి మొదలు పెడితే సపోర్ట్ వస్తుంది. మీ చదివే ప్రశ్నలే మీకు ఎగ్జామ్లో వస్తాయి. ఈ సమయంలో అన్నీ వదిలేస్తే ఇంకా నేను కూడా హెల్ప్ చేయలేను, దేవుడు కూడా హెల్ప్ చేయలేడు. ఈ సమయంని వాడుకోండి, చాలా బాగుంది. మేషరాశి వాళ్ళకి మంచి ర్యాంక్ వస్తుంది, శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కూడా చేసుకోవచ్చు. 5వ ఇంట్లో శుక్రుడు, 7వ ఇంట్లో కుజుడు, హ్యాపీగా శుభకార్యాలు చేసుకోవచ్చు. ఏ భయం లేదు. ప్రేమలు, ఈ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్కి చాలా మంచి సమయము. ప్రేమ చాలా బాగుంటుంది ప్రేమించుకునే వాళ్ళకి. ఇంకా పెళ్ళి అనేది వేరే టాపిక్. కానీ ఈ సమయంలో ఎవరైనా అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్ళికి ముందుకెళ్ళే ఆ దారిలో ఉంటే వాళ్ళకి సక్సెస్ అవుతుంది. అబ్బాయి కంటే అమ్మాయికి సక్సెస్ ఎక్కువ ఉంది ఇప్పుడు. ఎందుకంటే కుజుడు 7వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి అమ్మాయిలకి ఈ మధ్య మనం చూస్తాం, అమ్మాయిలే సెలెక్ట్ చేసుకుంటున్నారు అబ్బాయిల్ని. ఒకప్పుడులాగా కాదు. దాని స్టోరీ తర్వాత చెప్తా, అబ్బాయిలు అమ్మాయిలు ఏంటి అని. ఓకే, సో టైం అయితే బాగుందండి. మేషరాశి వాళ్ళు బేసిక్గా చిన్న పరిహారం చెప్పేద్దాం. మేషరాశి వాళ్ళు మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని నమ్మాలి. మేషరాశి అంటే బేసిక్గా ఆ చిన్న బాబు పుట్టాడు వాడికి మేషరాశి అంటే పుట్టిన తర్వాత ఆంజనేయ స్వామి లాకెట్ వేయాలి, ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్ళాలి. లేకపోతే ఇంట్లో ఆంజనేయ స్వామి ముందు దర్శనం ఇవ్వాలి వాడికి. మీరు ఏది చేయగలిగితే అది. ఇప్పుడు 1 డే బేబీని మన ఇంట్లో ఆంజనేయ స్వామి పూజ గదికి తీసుకెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామి ముందు పెట్టాలి. ఒక 1 డే బేబీ ఉంటాడు కదా, అది మేషరాశి వాళ్ళకి చెప్పేది. సో ఎప్పుడు ఆంజనేయ స్వామిని నమ్మండి. మీకు ఆంజనేయ స్వామి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, మీ ఆరాధ్య దైవం అయినా కాకపోయినా మీరు ఆంజనేయ స్వామి ముందు కూర్చోండి చాలు. దీని మించింది ఏదీ లేదు. ఎస్పెషల్గా ప్రతిరోజు చాలామంది పిల్లలు పుడతారు, టాపిక్ వచ్చింది కాబట్టి పుట్టిన వెంటనే ఆంజనేయ స్వామి బొమ్మ చూపించాలి. మేషరాశిలో కనుక పుడితే టైం చూసుకుంటారు కదా మీరు. మెయిన్గా పిల్లలు ఎప్పుడు పుడతారు అనేది ఆ టైం అనేది చాలా పర్ఫెక్ట్గా చూస్తారు. సో పుట్టిన వెంటనే ఆంజనేయ స్వామి బొమ్మ చూపించాలి. అట్లనే మేషరాశి వాడు ఎప్పుడైనా ఆంజనేయ స్వామిని నమ్ముకోవాలి. నేను చెప్పేది చాలామంది ఒప్పుకోరు, కానీ మన కష్టాన్ని మించి మన మీద నమ్మకం ఉంటే గ్యారంటీ సక్సెస్ వస్తుంది. పని కొంచెం ఇటు అటు అవ్వచ్చు, కానీ నువ్వు మనిషి మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. ఎప్పుడైనా మాట మనిషి పర్ఫెక్ట్ ఉండాలి. పని ఇటు అటు అవ్వచ్చు, పర్లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. అది మేషరాశి వాళ్ళకి చాలా బాగుంది. ఎంజాయ్ అని చెప్తా. ఈ నెల బాగుంది, సెప్టెంబర్. ఓవరాల్ మేషరాశి పరిస్థితి ఈ నెల ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా